శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేసి ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. భగవంతుడి పూజలో ఖచ్చితంగా పుష్పాలు ఉండాల్సిందే. అయితే మనం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కొన్ని రకాల పుష్పాలను మాత్రం దేవుడి పూజలో ఉపయోగించకూడదు. పూజకు పనికిరాని పుష్పాలను గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా బంతిపూలు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంటే తప్పనిసరిగా బంతిపూలు ఉండాల్సిందే. కానీ ఇంట్లో పూజ చేసే సమయంలో మాత్రం బంతిపూలను ఉపయోగించకూడదు. దీనికి కారణం ఏమిటి అంటే బంతిపూలలో పురుగులను ఆకర్షించే శక్తి ఉంటుంది. కాబట్టి బంతిపూలను దేవుడికి సమర్పిస్తే దేవుడి దగ్గరకు పురుగులు వస్తాయి. కాబట్టి బంతిపూలను దేవుడి పూజకు ఉపయోగించకూడదు. గన్నేరు పూలతో దేవుణ్ణి పూజిస్తే వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి. ఎర్ర గులాబీ పూలతో భగవంతుడికి పూజ చేస్తే మన ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి. మన ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది. నేలరాలిన పుష్పాలను దేవుడి పూజలో సమర్పించకూడదు. ముఖ్యంగా సాయంత్రం 6 దాటిన తర్వాత పూలను అస్సలు కోయకూడదు. పూజకు వాడే పూలను నీటితో కడగకూడదు. అలాగే ఎడమ చేత్తో కోసిన పూలను కూడా దేవుడి పూజలో వాడకూడదు. నెలసరి సమయంలో పొరపాటును కూడా పూలను తాకకూడదు. ఎందుకంటే ఐశ్వర్యానికి దేవతైన లక్ష్మీదేవికి గులాబీ పూలతో పూజ చేస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. విచ్చని పుష్పాలతో దేవుణ్ణి పూజించకూడదు. దేవుడి పూజలో మొగ్గలను ఉపయోగిస్తే మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. దేవుడి పూజలో విడిపోయిన పుష్పాలను కూడా ఉపయోగించకూడదు. విడిపూలు కన్నా మాల కట్టినటువంటి పూలతో పూజ చేస్తే మంచి పుణ్య ఫలితం లభిస్తుంది. సువాసన వెదజల్లే పారిజాత పుష్పాలంటే వెంకటేశ్వర స్వామికి చాలా పవిత్రమైనవి. కాబట్టి ప్రతి శనివారం రోజున పారిజాత పుష్పాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే స్వామి మనసు మంచులా కరిగి మన ఇంటికి సిరి సంపదలను ప్రసాదిస్తాడు. అలాగే జిల్లేడు పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే తొందరగా కరుణిస్తాడట. పాపాలు తొలగిపోతాయి. మహాశివుణ్ణి మారేడు దళాలతో పూజించడం వలన కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. దేవుడు పూజ కోసం పూలు కోసేటప్పుడు చెప్పులు ధరించకూడదు. పూజలో వాడే పువ్వులు కిందకి వంగి ఉండకూడదు. మల్లె పువ్వులతో దేవుడికి పూజ చేస్తే మనకున్న అనారోగ్య సమస్యలన్నీ పరిష్కారమైనట్లే. మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. కొంతమంది తమ ఆర్థిక పరిస్థితులను బట్టి పూజకు వాడే పువ్వులను కొనాలి అంటే ఎంతో కష్టంగా మారుతుంది. కాబట్టి మనలో చాలామంది పక్కింటి చెట్లకున్న పుష్పాలను కోసి వాటితో పూజ చేస్తాం. కానీ అలా అస్సలు చేయకూడదు. ఒకవేళ పక్కింటి వారి పువ్వులను కొయ్యాలంటే తప్పనిసరిగా వారి అనుమతి తీసుకోవాలి. వారికి తెలియకుండా పూలను కోస్తే మనం చేసే పూజకు ఎటువంటి ఫలితం ఉండదు. పక్కవారి పూలను పూజ చేస్తే మన పూజకు సగం పుణ్యం వారికి చెందుతుందట. కాబట్టి పూజలో దేవుడికి పెట్టే దేవుడి పూలను మన ఇంటి దగ్గరే పెంచుకుంటే మంచిది. లేదా బయట నుండి కొనుక్కున్నా పర్లేదు. చెట్టుకున్న పూలన్నీ కోయకూడదు. సగం పూలు చెట్టు మీదే ఉండాలి. పూజకు వాడే పూలను కర్రతో దులపకూడదు. కింద పడిన పుష్పాలను కూడా దేవుడికి పెట్టకూడదు. అలాగే పూజలో అన్నింటికన్నా ముఖ్యమైనది దీపారాధన. దీపారాధనకు వాడే నూనె ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది. కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. దేవుడికి పెట్టిన పుష్పాలు ఎండిపోయాక తీసివేయకూడదు. ఎండిపోక ముందే తీసేయాలి. ఎండిపోయిన పుష్పాలు పూజ గదిలో ఉంటే ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. ముళ్ళు కలిగిన పుష్పాలు అలాగే రెక్కలు తెగిన పుష్పాలను దేవుడి పూజలో ఉపయోగించకూడదు. తాజాగా ఉన్న పుష్పాలతోనే దేవుడికి పూజ చేయాలి. ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తూ దేవుడిని పూజిస్తే ఇంటిపై ముక్కోటి దేవతల అనుగ్రహం ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.